ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు. ఈ నూతన సంవత్సరంలో ఆల్రెడీ ప్రారంభ దినాలలోనే మీరు అనేకమైన తీర్మానాలు చేసుకుని ఉంటారు. నూతన సంవత్సరంలో ప్రవేశించగానే ప్రతి ఆదివారము కంటిన్యూగా మందిరానికి వస్తానని ఈ సంవత్సరంలో, అలాగే క్రమం తప్పకుండా బైబిల్ చదువుతానని, కుటుంబ ప్రార్థనలో పాల్గొంటానని, సంఘ కూడికలన్నింటిలో కూడా పాల్గొంటానని, దేవుని భాగం కూడా క్రమం తప్పకుండా ఈ సంవత్సరంలో చెల్లిస్తానని, ఈ రకంగా అనేక మంది అనేకమైన తీర్మానాలు చేసుకుంటారు. జీవితంలో మనం చేసుకునే తీర్మానాలను చూసారా, వాటి మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కొందరు తీర్మానాలు చేసుకుంటారు, మరికొందరేమో గొప్ప తీర్మానాలు చేసుకుంటారు. ఇంకొంతమంది ఏ తీర్మానాలు చేసుకోనని వారు. మరికొంతమంది కొందరు వయసు మళ్ళాక తీర్మానం చేసుకుందాం అనుకుంటారు, అప్పుడు తీర్మానాలు రావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా వయసు అయిపోతుండగా కనుక ఈ ఉదయకాలమందు ఆల్రెడీ మీరు తీర్మానాలు చేసుకున్నారేమో ఆధ్యాత్మికమైన విషయాలన్నింటిలో. ఒకవేళ గనక తీర్మానాలు చేసుకోకపోతే ఇప్పటికైనా కానీ ఆలోచించి మంచి తీర్మానాలు దైవభక్తి విషయంలో తీసుకోవటం, అవి క్షేమము, మన కుటుంబానికి ఆశీర్వాదాలు. ఒక రాజు తీర్మానం చేసుకున్నాడు. కీర్తన గ్రంథము 132 కీర్తన దాదాపుగా 1 నుండి 4 వచనాలు అక్కడ చదివితే, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా దావీదు రాజు దేవుని కోసం చేసుకున్న తీర్మానములు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాము. అందులో అతి ప్రాముఖ్యమైనది ఈ చదవబడినటువంటి మాట, యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచే వరకు నేను నా గుడారములో నేను ప్రవేశించను, నేను పరుండే మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నులెప్పలకి కునుకుపాటు రానియను. దేవునికి ఒక స్థలము వెదకాలని తీర్మానం చేసుకున్నాడు. నన్ను ఎంతగానో మీరు దీవించారు. ఒక గొర్రెలు కాసే నన్ను ఒక ఇశ్రాయేల్ దేశానికి నన్ను రాజుగా చేశారు. కనుక ఏమీ లేని నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు గనక నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఈరోజు నా జీవితంలో మీకంటూ నేను ఒక మందిరం కట్టేదాకా నేను పరుండే మంచాన్ని ఈ రోజు నుంచి ఎక్కను. తీర్మానం చూసారా? మన తీర్మానాలు ఒక పూట భోజనం చేయను, లేదా కొన్ని దినాలు ఎన్వి తినను, ఇలాగున మన తీర్మానాలు. అంటే దావీదు అంటాడు, నేను పరుండే మంచం ఎక్కను. అంటే మంచం అనేది సుఖానికి గుర్తు. ఆ పైపెచ్చు అది రాజుగారి మంచం. ఎంత చక్కగా, ఎంత ధనము ఖర్చు పెట్టి మంచాన్ని చేపించుంటాడో, కాస్ట్లీగా, సుఖంగా ఉండడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నేను నా జీవితంలో నీకంటూ నేను ఒక మందిరము నిర్మాణం చేసే వరకు నేను పరుండే మంచాన్ని ఎక్కను. నేను కంటికి నిద్ర కూడా రానీను. అంటే అదే ధ్యాసతో ఉంటాను, అదే ఆలోచనతో ఉంటాను. నేను అనుకున్నది జరిగించేంత వరకు నేను నిద్రపోను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ ఉదయకాలమందు దేవుని విషయంలో ఇలాంటి తీర్మానం ఏమైనా చేసుకున్నారా? భౌతిక సంబంధంగా కుటుంబం కోసం మీరు తీర్మానాలు చేసుకొని ఉండొచ్చు. మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేదాకా, లేదా మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదాకా, లేదా నేను మంచి గృహం కట్టుకునేదాకా, కనుక నేను ఇలా ఉంటాను అలా ఉంటానని. అది నీ అవసరం కోసం. కానీ దావీదేమన్నాడు అంటే, నా కోసం కాదు, నేను దేవునికి మంచి నిర్మాణం చెయ్యాలి, అప్పటి వరకు నా కంటికి నిద్ర రానివ్వను.
అంటే అదే ధ్యాసతో నేను ఉంటాను, అదే ఆలోచనతో ఉంటాను. ఈ ఉదయకాలం మందు దేవుడి సన్నిధిలో జీవిస్తున్న మీరు ఆధ్యాత్మికమైన విషయాలలో ఓ మంచి తీర్మానం చేసుకోండి. నేను నీ సన్నిధి కొరకు నేను ఇది చేస్తాను, అది చేసే వరకు నేను నిద్రపోను. ఈ రోజున ఆ మాట మాట్లాడేటప్పుడు దావీదుకి అది కష్టమే, అయినా కానీ డబ్బుతో అయ్యేది కాదు. దేవుని మందిరం అంటే దేవుని కనికరము, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు ఉండాలి. అయినా నాకు నిద్ర రానివ్వను అన్నాడు. అది ఒక రాజుగారి యొక్క తీర్మానం. సహజంగా రాజులు వారి కోసం వారు ఆలోచించుకుంటారు. సహజంగా రాజులు వారి రాజ్యం కోసం ఆలోచించుకుంటారు, వాళ్ళ కుటుంబాల కోసం, వారి ప్రజల కోసం ఆలోచించుకుంటారు. కానీ రాజున్నాడే, దావీదు అనే రాజు, ఆయన జీవితం గనక నిజంగా ధ్యానిస్తే ఎప్పుడూ కూడా దేవుని కోసమే ఆలోచించేవాడు. ఆయన కోసం ఏ ఒక్కరోజు ఆలోచించాల. దేవుడి కోసం ఆలోచించాడు కనుక దేవుడు దావీదు కోసం ఆలోచించాడు. నేనేమంటాను అంటే, మీకోసం మీరు ఆలోచించుకున్నారు. ఏమి సాధించగలం మన కోసం ఆలోచించుకొని, మన కోసం ఊహించుకొని? ఒక వెంట్రుక నలుపు తెలుపు కూడా చేయలేం కదా. ఏదైనా దేవుడి కోసం ఆలోచిస్తే దేవుడు మీకోసం ఆలోచిస్తాడు. తెలివి కలిగిన వారు, ఆత్మీయమైన జ్ఞానం కలిగిన వారు చేసే పని వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటే ఏమీ చేయలేరు. కానీ దేవుడి కోసం నేను ఇలా ఉండాలి, దేవుని కోసం నేను ఇలా చెయ్యాలి, దేవుడి కొరకు నేను ఏర్పాటు చెయ్యాలి, చక్కని మందిరాన్ని కట్టాలి, లేదా ఒక చక్కటి ఆ మందిరంలో కావలసింది నేను చెయ్యాలి అని ఎప్పుడైతే అనుకుంటారో నీకేం చెయ్యాలో ఆయన ఆలోచిస్తాడు. నిజంగా ఆయన ఆలోచన గొప్పది కదా. ఆయన ఆలోచిస్తే నిజంగా ఎవరైనా దాన్ని త్రిప్పగలరా మీ విషయంలో? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యాకోబు యొక్క, ఒక దావీదు యొక్క తీర్మానం అది. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచే వరకు, యాకోబు దేవునికి నేను కట్టే వరకు అన్నాడు. రెండోది ఒక సైనికుని తీర్మానము, క్రీస్తు సైనికుని తీర్మానము. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, సిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగక ఉందునని నిశ్చయించుకుంటుని అంటాడు. క్రీస్తును మాత్రమే ఎరిగిన సువార్థికుడు, అపోస్తలుడైన పౌలు. ఆయనకున్న పవిత్ర ఆశలలో ఇది మొదటిది. క్రీస్తును గూర్చి బోధించుట, క్రీస్తును గూర్చి సువార్త ప్రకటించుట తన కర్తవ్యంగా భావించాడు పౌలు భక్తుడు. ఈనాడు సువార్త ప్రకటన గూర్చిన తీర్మానము లేని వాళ్లను ఎందరినో మనం గమనిస్తున్నాం. భారము లేకుండా సేవ చేసేవారు, సువార్తను ప్రకటించాలి అన్న ఆలోచన లేకుండా ఉన్నవారిని. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటన గూర్చిన తీర్మానము లేని వాళ్ళు ఎందరో మనకు కనబడుతున్నారు. సువార్త ప్రకటించకపోతే శ్రమ అని భక్తుడైన పౌలు అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 3 తీర్మానాలు ఉన్నాయి. ఒకటి ఒక రాజు తీర్మానము అని అనుకున్నాం. రెండోది ఒక సైనికుని తీర్మానము. ఈ సైనికుని తీర్మానములో అపోస్తలుడైన పౌలు 3 తీర్మానాలు ఉన్నాయి. నేను రుణస్థుడను, నేను సిద్ధముగా ఉన్నాను, నేను సిగ్గుపడువాని కాను, నేను సువార్త చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను సిగ్గుపడేవాడిని కాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. అలాగే 3వ తీర్మానము కూడా నేను మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం, దావీదు దేవునికి ఒక స్థలం వెతకాలని. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకైతే పౌలు భక్తుడు క్రీస్తును మాత్రమే ప్రకటించాలని తీర్మానించుకున్నాడు. మూడోదిగా మనం చూస్తే లూకా సువార్త 23:42, కుడివైపునున్న దొంగ ఏమన్నాడు తెలుసా? యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని చెప్పాడు. ఈ దొంగ యేసును రక్షకునిగా అంగీకరించాడు. యేసునుకు రాజ్యం ఉందని, ఆయన పునరుద్ధానుడై లేస్తాడని విశ్వసించాడు. శిలువపై ఉన్న దొంగ తీర్మానములన్నిట్లో గొప్ప తీర్మానము
యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించడమే. ఈ తీర్మానం ద్వారానే ఈ దొంగ వలె మనం కూడా పరదేశంలో ప్రవేశించగలం. ఈ దొంగ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసుకున్న తీర్మానం ముందు చూసారా, అదే పరలోక రాజ్యానికి నడిపించింది. ఈ నూతన సంవత్సరంలో రకరకాలైన తీర్మానాలు మీరు చేసుకుంటున్నారు కనుక నేను జ్ఞాపకం చేస్తున్న ఒక రాజు తీర్మానము, ఒక దావీదు రాజు యొక్క తీర్మానము. దేవుని మందిరాన్ని నేను చూచే వరకు నేను పరుండను, కంటి మీదకి నిద్ర రానివ్వను. ఎంత పట్టుదలండి దావీదుకి. ఒక సైనికుడు పౌలు, ఆయన తీర్మానం ఏమిటి అంటే, నేను సువార్త ప్రకటించకపోతే శ్రమ కనుక నేను సిద్ధంగా ఉన్నా. సువార్త విషయంలో సిగ్గుపడివాడని కాను, నేను ఎప్పటికీ ప్రభుకి నేను రుణస్తున్నే కనుక సువార్త చెప్పాలి అని తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు మీరు ఎంతమందికి సువార్త చెప్తున్నారు? ఎంతమందిని ప్రభువులోకి నడిపిస్తున్నారు? నా మట్టుకు నేనే ప్రార్థన చేసుకోవాలి చాలు అనుకుంటున్నారా? లేదు. నిజంగా అపోస్తలుడైనటువంటి పౌలు అనేకమైన సంఘాలు కట్టాడు. ఆయన తీర్మానం ఎక్కడ కూర్చున్నా జ్ఞాపకం వచ్చేది. నువ్వు క్రీస్తును ప్రకటిస్తానని చెప్పావు కదా, మరి ప్రకటిస్తున్నావా అనే ఆత్మ ప్రేరేపణ కనుక ఆయన ఎప్పుడు కూడా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇక దొంగ తీర్మానం ఏమిటంటే, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాడు, యేసయ్యను సొంత రక్షకుడిగా స్వీకరించాడు. ఈ తీర్మానం ద్వారానే ప్రియ దేవుని బిడ్డల దొంగ పరదేశికి వెళ్ళగలిగాడు. కనుక ఈ సంవత్సరం ఒక మంచి చక్కటి తీర్మానము. ప్రారంభ దినాలలో ఉన్నాం, నూతన సంవత్సరంలో కనుక ఒక మంచి తలంపు, ఒక మంచి ఉద్దేశం దేవుని ఎడల మీరందరూ కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. కనుక ఒక మంచి తీర్మానం చేసుకోవాల్సిందని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఒక దావీదు ఒక బలిష్ఠుడైన దేవునికి, యాకోబు దేవునికి ఒక బలిపీఠం కట్టాలని ఆయన తీర్మానం, ఒక సైనికుడు అనగా పౌలు గారి యొక్క తీర్మానం. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఒక దొంగ తీర్మానం చేసుకున్నాడు, యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరిస్తానని. నిజంగా అది చాలా అద్భుతము, ఆశ్చర్యము. ఇంకా ఎవరి జీవితాలలో ఎవరు ఏ తీర్మానాలు ఆధ్యాత్మికంగా చేసుకోవాల్సి ఉన్నారో వారందరితో కూడా మాట్లాడి ఓ మంచి తీర్మానం చేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలమందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపి ఈ దినపు ప్రయాణాలన్నింటిలో వారికి తోడుగోండి. ఈ దినపు ప్రార్థనలన్నీ కూడా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే నలుగురికి ఫార్వర్డ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. లైక్ బటన్ నొక్కండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.